అసెంబ్లీ బాయ్‌కాట్ చేసిన జగన్ తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు టోటల్‌గా 11 మందిలో మిగతా 10 మంది ఏదో ఒక టైంలో అసెంబ్లీకొచ్చి సంతకాలు పెట్టిపోయారు. ఇది తాజాగా తేలిన లెక్క. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెషన్‌లో 1లో 3 రోజులు, సెషన్ 2లో 2 రోజులు, సెషన్ 3లో 1 రోజు వచ్చినట్టుంది. పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 2లో 1 రోజు, సెషన్ 3లో 1 రోజు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 1 రోజు. తాడిపత్రి చంద్రశేఖర్ సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. అట్లాగే వై బాలనాగిరెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. అలాగే దాసర సుధ సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. బి విరూపాక్షి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 2లో 1 రోజు, సెషన్ 3లో 3 రోజులు. మత్స్యరాజ విశ్వేశ్వరరాజు సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 2 రోజులు. సెషన్ ఆయన వెళ్ళినట్టు. రేగం మత్స్యలింగం సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 3 రోజులు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సెషన్ 1లో 3 రోజులు, సెషన్ 3లో 2 రోజులు వీళ్ళు అటెండ్ అయ్యారు అన్నట్టు. ఇక్కడ లోపలికి అటెండ్ అయినట్టు కాదు, ప్రశ్నోత్తరాలకి ప్రశ్నలు ఇవ్వడానికి అసెంబ్లీలోకి వెళ్ళినా సరే సంతకం పెట్టినా లోపలికి వెళ్ళాలి. అది ఆటోమేటిక్గా అటెండ్ అయినట్టే రికార్డు ఉంటుంది. సభ లోపలైతే కూర్చుని మాట్లాడలేదు కదా. కాకపోతే దీన్ని ఒక గందరగోళం చేయడానికి ఇది ఇట్లా చేయొచ్చా లేదని ఎథిక్స్ కమిటీ మీటింగ్ అవుతుందట. వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారట. ఇది ఒక డ్రామా, హై డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారు 3 ఏళ్ల పాటు అసెంబ్లీకి అటెండ్ కాలేదు. మరి ఆయన ఏమైనా సస్పెండ్ చేశారా, లేకపోతే ఆయన తొలగించారా, లేకపోతే అంతకుముందు ఎన్టీ రామారావు గారు 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి అటెండ్ కాలేదు, మరి తీసేశారా? కాకపోతే అదొక హై డ్రామా, ఏదో తప్పు చేసేస్తున్నారు అన్నట్టు. బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ రైటా రాంగ్ అన్నటువంటి పబ్లిక్ డిసైడ్ చేస్తారు. బట్ ఇందులో రోజు ఒక మీడియా కోసం డ్రామాలు అనేది అవసరం అనేది ఆలోచించుకోవాలి.